వారికి ఆధ్యాత్మిక సాహిత్యంలో పురస్కారాన్ని అందజేయడం జరిగింది. హలో ఫోటోగ్రాఫర్, హలో, అరే ముగ్గడు ఎట్లా వస్తారు? ముగ్గడు ఇంత పెద్ద కెమెరా ఉంది. తర్వాత ప్రాచీన మానవ సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేసి PhD పట్టా అందుకున్నారు. మహాకవి సిద్ధపురుషుడు అయిన మూక కవి సంస్కృతంలో రచించిన మూక పండితుని సరళమైన తెలుగులో అందించారు. తెలుగు కావ్యాలు వ్యాపించి ఉన్న ఉత్తర రామకథను మనోహరంగా వ్యాఖ్యానించారు. వేదాంతాన్ని భక్తిని కలగలుపుకున్న బ్రహ్మకళను బృహత్తర గ్రంథంగా తెలుగులోకి అనువదించారు. ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం ఆంగ్లంలో రాసిన జ్ఞానయోగి అంబేద్కర్ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తమ రచన ద్వారా ప్రాచీన సాహిత్యంలోని నిత్య నూతనత్వాన్ని అందజేస్తున్నాం. స్వర్ణ పుష్పాలు, హోరు, నగరంలో నగ్న సత్యాలు, స్వరతంత్రులు, కవనభేరి, కవన రేఖలు, రాగమోహనం, ఓంభక్తి, ఊహలకి ఊపిరొస్తే, రహదారి వంటి 10 కవితా సంపుటాలు వెలువరించారు. మయూరి వారపత్రికల్లో మహానగరాలలో మాణిక్యాలు శీర్షికన ప్రముఖుల పరిచయాలు వెలువరించారు. వీరు రాసిన 30 వరకు ప్రబోధ గీతాలు ఆకాశవాణిలో ప్రసారమైనాయి. నవ్య వారపత్రికలో అలనాటి సినీ నటులు, నటీమణుల సుమారు 100 మందిని పరిచయం చేశారు. వారికి సృజనాత్మక సాహిత్య పురస్కారాన్ని అందజేయడం జరిగింది. రాంబాబు గారు పుట్టింది బందర్లో, చదివింది హైదరాబాద్, తిరుపతి నగరాలలో. 1988లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా చేరి 2021లో వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం నుండి అసిస్టెంట్ డైరెక్టర్ పదవి విరమణ చేశారు. ఆకాశవాణిలో సాహిత్యవేత్తల సంపర్కం, అక్షరం పట్ల మక్కువ పెంచి కథారచన అలవడింది. వీరు రాసిన 60 కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి. పసిడి మనసులు శీర్షికతో కథల సంపుటి వెలువడింది. వీరు రాసిన కవితలు అనేక పత్రికల్లో వెలువడినాయి. అనువాద సాహిత్యంలో కృషికి గాను ప్రభాకర్ గారికి అందజేస్తున్నాం. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో సీనియర్ అసిస్టెంట్గా పదవి విరమణ చేశారు. ఆర్టీసీ ప్రస్థాన మాసపత్రికకు 2 దశాబ్దాలకు పైగా వర్కింగ్ ఎడిటర్గా సేవలు అందించారు. దాదాపు 50 పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఆకాశవాణి వారు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన రేడియో నాటక రచన పోటీలో అపరాజిత అనే నాటకకు ఢిల్లీలో జాతీయ స్థాయి బహుమతి అందుకున్నారు. దళిత ఉద్యమ చరిత్ర అనువాద సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. వారికి అనువాద సాహిత్య పురస్కారం అందజేయడం జరిగింది. డాక్టర్ టి లక్ష్మీనారాయణ గారు, కల్లంపేరు రఘువర్మ, వారికి అనువాద సాహిత్య పురస్కారం. ప్రముఖ అనువాద రచయిత్రులు ఎంఫిల్ PhD పట్టాలను అందుకున్నారు. హృదయ జలది, కవిత్వం వింత భాష, 3 కంటి సూపు వంటి కవితా సంపుటాలను వెలువరించారు. మేఘ సందేశం, ఋతు సంహారం, గీతాంజలి, నీతి శతకం కావ్యాలను తెలుగులోకి అనువాదం చేశారు. కవి అనువాదకుడైన రఘువర్మ మంచి చిత్రకారుడు, గాయకుడు కూడా. తన పుస్తకాలకు తానే ముఖ చిత్రాలను వేసుకుంటారు. వారికి అనువాద సాహిత్యంలో పురస్కారాన్ని అందజేయడం జరిగింది. డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు బాల సాహిత్యంలో పురస్కారాన్ని అందజేస్తున్నాం. కుదిటి సుందరాచార్య పేరిన ప్రముఖ రచయిత్రి కందేపి రాణిప్రసాద్ నెలకొల్పిన బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని బాల కథలు అనే అంశంపై పరిశోధన చేసి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందుకున్నారు. వీరి కథలు 50 ఏళ్లుగా అన్ని తెలుగు బాలల పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. చంపక్, గోకులం ఆంగ్ల పత్రికల్లోనూ పిల్లల కథలు రాశారు. డజన్కు పైగా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. 50కి పైగా బాల సాహిత్యం మీద పరిశోధన పత్రాలు సమర్పించారు. అమెరికాలో పిల్లల కొరకు రాసిన మూన్ బీన్ అనే బొమ్మల కథల పుస్తకం ఐ డ్రీమ్ పబ్లికేషన్ USA వారు ప్రచురించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జన్మించారు. 1980 నుంచి కవిత్వం రాస్తున్నారు. ఇక ఊరు నిద్రపోదు, ముఖవుట, నాది దుఃఖం వీడని దేశం వంటి 3 కవితా సంపుటాలను వెలువరించారు. పరిమటి నీడ, ఇప్పుడే వస్తా కథా సంపుటాలను ప్రచురించారు. వీరి సంపాదకత్వంలో చిరునామా ఖమ్మం జిల్లా కవుల కవితల సంకలనం వెలువరించారు. రైతుల ఆత్మహత్యలపై అనేక మంది కవులు రాసిన కవితలు సేకరించి దూది పూల దుఃఖం పేరుతో కవితా సంకలనం వెలువరించారు. వారికి వచన కవితల పురస్కారాన్ని అందజేయడం జరిగింది. నెలకొల్పిన వచన కవితలో యువకవి కీర్తి పురస్కారాన్ని
2023 సంవత్సరానికి నందకిషోర్ గారికి అందజేస్తున్నాం. వీరి స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ లీడ్గా పనిచేస్తున్నారు. 2013లో నీలాగే ఒకటి ఉండేవాడు కవితా సంపుటిని ప్రచురించారు. ఆ తర్వాత యథేచ్ఛ, పరాధీన, అదే నది ఇద్దరిది అనే కవితా సంపుటాలను వెలువరించారు. 2015లో ఆంధ్రపూరి సినిమాలో దోస్తీ పాటను రాశారు. ఈ మధ్యనే విడుదలైన కుబేర సినిమాలో నాది నాది పాటతో పాటు సూపర్ హిట్ సాంగ్ అమ్మె దీవెన పాటను నాగర్ కర్నూలు తాలూకా వట్టిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ శర్మ గారికి అందజేస్తున్నాం. ఎంఈ తెలుగు పట్టభద్రులు, తెలుగు భాషా బోధకులుగా పనిచేస్తున్నారు. సుమారు దశాబ్ద కాలంగా గజల్ సాహిత్యం పట్ల మక్కువతో గజల్ కవిత్వంలో రచనలు చేస్తూ గజల్ సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా గజల్ సాహిత్య వ్యాప్తికి కృషి చేస్తున్నారు. మధువర్షిని, మధురోహాలు అను గజల్ సంపుటాలను వెలువరించారు. వీరి సంపాదకత్వంలో గజల్ సరాగాలు, గుల్ బహార్ అనే 2 సంకలనాలు వెలువడి హరిచంద్ర గారికి అందజేస్తున్నాం. హరిచంద్ర 1965లో గుంతకల్లో జన్మించారు. రంగస్థల నటుడుగా, సినీ నటుడుగా, మేకప్ కళాకారుడిగా, దర్శకుడిగా, అధ్యాపకుడిగా ప్రసిద్ధులైన హరిచంద్ర హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎంపీఏ, పిహెచ్డి చేశారు. యూజీసీ ఫెలోషిప్ పొందారు. వీరి మేకప్ అండ్ కాస్ట్యూమ్ ఏ నెరేటివ్ ఆర్ట్ ఇన్ ఫోక్ థియేటర్ గ్రంథాన్ని రచించారు. ప్రఖ్యాతి పొందిన పత్రికలలో వీరు రాసిన వ్యాసాలు ప్రచురితమైనాయి. మేకప్ నటనపై 30 వర్క్షాపులు నిర్వహించారు. మేకప్ డిజైన్పై 2 అంతర్జాతీయ వర్క్షాపులు నిర్వహించారు. పలు నాటకాలకు దర్శకత్వం వహించారు. గత ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య గారికి అందజేస్తున్నాం. వీరు నల్గొండ జిల్లా పానగల్లో జన్మించారు. ఎంఏ జ్యోతిష్యం తెలుగు విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. పరిశ్రమల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. 15 పుస్తకాలు తెలుగులోను, కొన్ని సంస్కృతంలోనూ ముద్రించబడినవి. హంసవాహన శతకము, కాళికా శతకము గ్రంథాలను వెలువరించారు. మూలస్తంభము, శిల్పశ్రీ, నీతి శాస్త్రము, స్వరసింతామణి, శివానంద లహరి, భజగోవిందము సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశారు. వీరికి పద్య రచనలో పురస్కారాన్ని అందజేయడం జరిగింది. తో సాహిత్య సృజన చేస్తున్న ఇన్నుచెట్టి కిషన్ 1962లో వేములవాడలో జన్మించారు. ఎంఏ బీఈడి చదివి తూనికలు కొలతల శాఖ అధికారిగా పదవీ విరమణ చేశారు. దాదాపు 60 కథలు, 100కు పైగా కవితలు, కొన్ని విమర్శన వ్యాసాలు రాశారు. లేంబాల్ వాటి కథలు, కథా సంపుటిని, నల్లపద్యం కవితా సంపుటిని ప్రచురించారు. ఈ 2 పుస్తకాలకు పురస్కారాలను అందుకున్నారు. నిమిత్తం ఆచార్య బి అరుణ్ కుమార్ పేరున వారి భర్త రామకృష్ణరావు నెలకొల్పిన కీర్తి పురస్కారాన్ని ప్రభాకర్ జైని గారికి అందజేస్తున్నాం. వీరు వరంగల్ జిల్లాలో జన్మించారు. వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేశారు. కవిగా, కథా రచయితగా, నవలా రచయితగా, సినీ దర్శకులుగా సుపరిచితులు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో పీజీ డిప్లొమా చేశారు. 42 నవలలు రచించారు. 300 కథలు రాశారు. అనేక కథలకు బహుమతులు అందుకున్నారు. 250 కవితలు రాశారు. ఆన్లైన్లో సినీ వ్యాలీ పేరుతో వచ్చిన పత్రికకు సంపాదకుడు, వ్యవస్థాపకుడు. 6 సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించారు. వీరు దర్శకత్వం వహించి నిర్మించిన ప్రజాకవి కాళోజీ సినిమాకు గద్దర్ అవార్డును ఇటీవలనే అందుకున్నారు. సర్వార్ సినీ యాక్టర్, వారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. హర్షవర్ధన్. హాస్య నటుడు హర్షవర్ధన్. రాధిక గారి స్వస్థలం విజయనగరం. కథలు, కవితలు, వ్యాసాలు, పద్యాలు, పాటలు, నాటికలు అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. 2 కవితా సంపుటాలు, 3 కథా సంపుటాలు, 2 పద్య శతకాలు, 1 వ్యాస సంపుటిని ప్రచురించారు. అమెరికా, న్యూజిలాండ్, ఖతార్, ప్రాంత దేశాల్లో వీరి పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. 4 అంతర్జాతీయ సదస్సులకు నిర్వాహక వర్గ సభ్యురాలు మరియు వాటి సభా విశేష సంచికలకు సహ సంపాదకురాలు. 100కు పైగా అంతర్జాతీయ సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 40 వరకు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నిర్వహించిన సదస్సులలో అతిథిగా సాహిత్య ప్రసంగాలు అందించారు. 11 దేశాలు పర్యటించారు. వీరికి హాస్య రచనలో పురస్కారాన్ని అందజేయడం జరిగింది. శ్రీ పగిడిపాల అంజలి వెలువరించారు. ఇందులో కోవిడ్ నేపథ్యంలో వివిధ దేశాలలో ఉన్న తెలుగు వారి అనుభవాలను, అక్కడి పరిస్థితులను ఆవిష్కరించారు. మలేషియా తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు డాక్టర్ అక్షయ్ కుమార్ రావు గారి జీవిత అనుభవాలపై అలలెత్తిన కళల ప్రపంచం అనే పుస్తకాన్ని వెలువరించారు. జీవిత చరిత్ర రచనలో కృషిగాను వీరికి పురస్కారాన్ని అందజేయడం జరిగింది. డాక్టర్ ఏ జ్యోతిరాణి గారు వీరికి వివిధ పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా అందుకున్నారు.
మధుజ్వాల, మంచు పందిరి కవితా సంపుటాలను భక్తమీర గేయ ప్రబంధం వెలువరించారు. హిందీ ఆధ్యాత్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. మొత్తం 89 గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. 1986లో సబ్ ఎడిటర్గా వసుంధర పబ్లికేషన్లో చేరారు. 87 నుంచి చతుర మాసపత్రికకు బాధ్యతలు స్వీకరించారు. 29 సంవత్సరాల కాలంలో ఈనాడు పండుగ ప్రత్యేక సంచికలకు, చతుర ప్రపంచానికి, ఆదివారం అనుబంధానికి వందలాది వ్యాసాలు రాశారు. ఈనాడు సంస్థలో సాధారణ సబ్ ఎడిటర్గా ప్రవేశించి తపనతో, ఆసక్తితో, అభినివేశంతో అక్షరాన్ని తీర్చిదిద్దుకొని ఎదిగి తనదైన శైలితో విపుల, చతుర రచయిత్రిగా పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు. వారికి విశ్వవిద్యాలయంగా అందుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా పనిచేశారు. నా వ్యాసపీఠం వ్యాస సంపుటిని, నా కవితలలో నా ఆవేదన కవితా సంపుటిని, త్రివేణి సంగమం, మానవత్వం మేల్కొన్న వేళ నవలలను ప్రచురించారు. తెలుగు చలనచిత్ర వికాసం, చరిత్ర అధ్యయనం వంటి వ్యాస సంపుటాలను వెలువరించారు. నేను నా నాటక రచన నాటికల సంపుటిని ప్రచురించారు. 4 దశాబ్దాలుగా వివిధ అంశాలపై వందలాది వ్యాసాలు రాశారు. వారికి ఉత్తమ నాటక రచయిత పురస్కారాన్ని అందజేయడం జరిగింది. డాక్టర్ చిత్తరు మధు జనరంజక విజ్ఞానంలో పురస్కారాన్ని అందజేస్తున్నారు. నాగసూరి గౌరమ్మ సంజీవయ్య స్మృత్యార్థం వారి కుమారుడు నాగసూరి వేణుగోపాల్ నెలకొల్పిన జనరంజక విజ్ఞానం కీర్తి పురస్కారాన్ని ఈసారి డాక్టర్ చిత్తరు మధు గారికి అందజేస్తున్నాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో MD మెడిసిన్ పూర్తి చేశారు. డాక్టర్ చిత్తరు మధు వృత్తిరీత్యా వైద్యులు. గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్లో కన్సల్టెంట్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరు విద్యార్థి దశ నుంచి రాసిన కథలు, నవలలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడుతూనే ఉన్నాయి. మెడికల్ సైన్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నవలలు, ICCU, బై పొలోనియా, ఎపిడమిక్ నవలలు ఒక నవలాత్రయంగా రాశారు. ఇవేగాక అవునా, సాలెగూడు, బుజుడు కోసం, నీలి ఆకుపచ్చ, పరిశోధన పురస్కారాన్ని ఆచార్య ప్రొఫెసర్ వంగలి త్రివేణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి పేదరికం వల్ల ఉన్నత కళాశాల చదువుకు దూరమైనారు. పత్తి కంపెనీ కూలిగా వెళ్ళిన చిన్నతనంలోనే ఉన్నత విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పురస్కారం, మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ 2019 అవార్డును స్వీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్య విమర్శ, అలంకారిక శాస్త్రం, భాషా శాస్త్రం, వ్యాకరణం, సంస్కృత భాష, తెలుగు ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో ప్రావీణ్యం ఉంది. పుప్పొడి, పుత్తడి, భవంతి, భరంతి, పొత్తిలి, భాషిక, అలుగు, అరుగు, బటువు, భరిణి అనే వ్యాస సంపుటాలు, ముదిగంట సుజాతారెడ్డి సాహిత్య పరిశీలన, చిల్లరికి స్వరాజ్య లక్ష్మి కవిత్వ పరిశీలన అనే సిద్ధాంత గ్రంథాలు, మోనోగ్రాఫ్స్, నిజామాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర, జీవిత చరిత్ర, అచలతత్వానికి చెందిన పరిష్కరణలు, సంపాదకత్వ గ్రంథాలు, అనువాద గ్రంథాలు కలిపి మొత్తం 41 పుస్తకాలు ప్రచురించారు. ఆమె పర్యవేక్షణలో 6 మంది పరిశోధకులు PhD డాక్టరేట్ అందుకున్నారు. మరో 8 మంది పరిశోధకులు PhD కొనసాగిస్తున్నారు. ఆచార్య విజయలక్ష్మి గారికి అందజేస్తున్నాం. విజయలక్ష్మి గారు తమిళనాడులో జన్మించారు. తెలుగు భాషా శాస్త్రాలలో స్నాతకోత్తర పట్టభద్రురాలు. తెలుగు, తమిళ లాలిపాటలు, సామాజిక భాషా పరిశీలనలో పరిశోధన చేసి PhD పట్టా అందుకున్నారు. 2004 నుండి ఈనాటి వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో 10 మంది PhDలు, 19 మంది MPhil పూర్తి చేశారు. మరో 8 మంది PhD విద్యార్థులకు పర్యవేక్షకత్వం వహిస్తున్నారు. 4 జాతీయ సెమినార్లు, 2 అంతర్జాతీయ వెబినార్లు నిర్వహించారు. 74 సెమినార్లలో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. ఇప్పటి వరకు 6 గ్రంథాలను ప్రచురించారు. వీరికి భాషా పురస్కారాన్ని అందజేయడం జరిగింది. సాహిత్య విమర్శ పురస్కారాన్ని ఆచార్య CH సుశీలమ్మ గారికి అందజేస్తున్నాం. పిల్లలమరి జగన్నాథం వేదవతి గారుల జ్ఞాపకార్థం ఆచార్య P విమర్శ రాస్తున్న కొద్ది మంది మహిళల్లో వీరొకరు. కవిత్వం రాశారు, నాటకాలు ప్రచురించారు, కొన్ని కథలు కూడా రాశారు. అయితే ఆమె ప్రధాన సాహిత్య రంగం సాహిత్య విమర్శ. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యాలను బాగా చదువుకున్నారు. విశ్వనాథ కిరణసని పాటలు, ముల్లిపూడి వెంకటరమణ రచనల మీద పరిశోధన చేసి MPhil PhD పట్టాలను అందుకున్నారు. శ్రీవాదం, వృక్ష రచయితలు అనే అంశం మీద UGC ప్రాజెక్టు చేశారు. కవిత్వ పరామర్శ, విమర్శలోకనం, విమర్శ వీక్షణ వంటి విమర్శ గ్రంథాలు
గ్రంథాలను ప్రచురించారు. అనేక పురస్కారాలు బహుమతులు అందుకున్నారు. వారికి సాహిత్య విమర్శల పురస్కారాన్ని అందజేయడం జరిగింది. అవధానంలో శ్రీమతి పులుసు అపర్ణ గారికి పురస్కారాన్ని అందజేస్తున్నాం. కార్యపూడి రాజమన్నారు, వింజమూరి భాస్కరరావు నెలకొల్పిన హైస్కూల్లో సంస్కృత పండితురాలుగా పనిచేస్తున్నారు. అపర్ణ గారి అవధాన గురువు ధూళిపాల మహాదేవమణి. అపర్ణ గారు రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరు మొదలైన చోట్ల 280కి పైగా అష్టావధానాలు చేశారు. 6 శతావధానాలు, 1 ద్విశతావధానం చేశారు. అపర్ణ గారు పుల్లబొట్ల నాగశాంతి స్వరూపతో కలిసి జంటగా కొన్ని అవధానాలు, ఆకేయ నాగ వెంకట ఉదయచంద్రికతో కలిసి కొన్ని అవధానాలు చేశారు. సాహితీ కౌముది అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తెలుగు మరియు సంస్కృత సాహిత్యాలలో గల విశేషాలను సవివరంగా అందిస్తున్నారు పాఠకులకానికి. వారికి అవధానాలు పురస్కారాన్ని అందజేయడం జరిగింది. చేశారు. నాయని నేతవు నీవే, తెల్లారితే దేవుడు తప్పిపోయాడు, నాగలి కూడా ఆయుధమే లాంటి వచన కవితా సంపుటాలను రచించారు. దాదాపు 3 దశాబ్దాలు పైబడిన రచనా వ్యాసంగంలో కవిత్వమే కాక వ్యాసాలు, సమీక్షలు, పరామర్శలు ఉన్నాయి. ప్రేరణ వ్యాస సంపుటిని ప్రచురించారు. 34 మంది దిగ్గజ సాహిత్యవేత్తలతో, యువ రచయితలు, కవులతో ముఖాముఖి నిర్వహించి వాటిని 442 పేజీలతో గ్రంథంగా వెలువరించారు. వీరికి వచన కవిత పురస్కారాన్ని అందజేయడం జరిగింది. పురస్కార గ్రహీతలతో గ్రూప్ ఫోటో ఉంటుంది. మరో రకంగా భయంగా కూడా ఉంది. భయం ఎందుకనంటే ఏదైనా ఒక పురస్కారం వచ్చింది అని అంటే ఆ పురస్కారం తర్వాత రాసే రచనలన్నీ కూడా, చేసే రచనలన్నీ కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ప్రతి కవి మీద, ప్రతి రచయిత మీద, ప్రతి సాహితీవేత్త మీద ఉంటుంది అనేది నేను నిత్యానందరావు గారిని నేను ముఖపరిచయం అప్పుడే అంతకుముందు విన్నా కానీ, ఆయన రచనలు కొన్ని చదివా కానీ, వారితో పరిచయం ఎల్ఐసిలో నేను ఉండగా వారి క్లాస్మేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 50% ఆ పుస్తకాలకే ఖర్చు పెట్టారేమో అని చెప్పేసి నేను అనుకుంటా. అంటే సాహిత్యాన్ని 10 మందికి దగ్గరికి తీసుకెళ్ళాలి అనేది ఒక ప్రథమ కర్తవ్యంగా భావించి నిత్యానందరావు గారు చేస్తున్న కృషి. అట్లాగే ఆయన ఈ సీట్లో ఎవరెవరిని ఎలా కలిస్తే ఏ పని అవుతుంది, మనం ఏ విధంగా ఈ యూనివర్సిటీకి మనవంత సేవలను మనం ఇవ్వగలము అని చెప్పేసి ఆలోచించి ఎంతమంది దగ్గర కలుస్తున్నారో, ఎంతమంది చేస్తున్నారో, కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీ కావాల్సిన దశలో ఆయన చేసే కృషి నిజంగా ఒక లాంగ్వేజ్ ఇండికేట్స్ నాట్ ఓన్లీ ద కమ్యూనికేషన్ బట్ ఆల్సో ఏ రికగ్నిషన్ అండ్ ఐడెంటిఫికేషన్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ. అలా తెలుగు జాతి, తమిళ జాతి, ఇతర భాషల నుంచి ప్రతి జాతికి, ప్రతి రాష్ట్రానికి తనదైన ఐడెంటిటీ, తన మొత్తం సాహితీ ప్రస్థానంలో, మొత్తం భాషా ప్రస్థానంలో, పర్టికులర్లీ తెలుగు జాతికి సంబంధించి. సో అలాంటి ప్రతిష్టాత్మకమైన తెలుగు యూనివర్సిటీ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా వివిధ రంగాలలో అత్యంత కంట్రిబ్యూషన్ని చేసిన వారందరినీ గుర్తిస్తూ, గౌరవిస్తూ, గమనిస్తూ, సత్కరించడమే కాకుండా వారికి కీర్తి పురస్కారాల పేరిట, అలాగే ప్రతిభా పురస్కారాల పేరిట, ఇంకొకటి లైఫ్ టైం అచీవ్మెంట్ విశిష్ట జీవిత పురస్కారాల పేరిట ఒక సన్మానాలు చేస్తూ, సత్కరిస్తూ తెలుగు జాతికి మరిచిపోలేని, మరవరాని, చిరస్మరణీయమైన సేవలు చేసిన ప్రతి వ్యక్తిని గౌరవించే సంప్రదాయానికి దశాబ్దాల కాలం క్రితమే శ్రీకారం చుట్టి ఆ పరంపరని ఈ తరంలో ఇప్పుడు నేడు కూడా కొనసాగిస్తున్నందుకు ఒక్కసారి తెలుగు యూనివర్సిటీ మొత్తం వ్యవస్థని మనందరి కర్తవ్యాల మధ్య వారిని అభినందిస్తాం. మనకేంటంటే మేజర్గా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎదుటి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం అనేది కొంతవరకు మనం వెనుకబడి ఉంటాం. చాలా సందర్భాలు అంటే చెప్పుకోవడానికి కొంచెం అన్నీ వస్తాయి. అంటే ఫస్ట్ మనం కొంత తగ్గాలి. అది ఒక ఎదుటి వాళ్ళ గొప్పతనం చెప్పాలి అంటే మనం కొంచెం తగ్గాలి. అదే కనిపించిన వాళ్ళ గురించి మస్తు చెప్తాం. కనిపించడం అంటే ఎక్కడో పాబ్లో నెరుడా ఉన్నాడు అనుకోండి, మస్తు చెప్తాం. ఇక్కడ ఆయన గురించి చాలా గొప్పగా చెప్తాం. బిల్ గేట్స్ ఉన్నాడు అనుకోండి, చాలా గొప్పగా చెప్తాం. అదే ఇక్కడ శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, ఆయన గురించి అంతగా పెద్ద చెప్తాము, కానీ అంతగా చెప్పడానికి కొంచెం ఒక రెండు అడుగులు వెనక్కిస్తాం. సో ఇలాంటిది ఎందుకు జరుగుతుందంటే దిస్ ఈస్ ద కామన్ ఫినామినా ఎవ్రీవేర్ అక్రాస్ ద గ్లోబ్. దట్ ఈస్ ద హ్యూమన్ ఇన్స్టింక్ట్, అది హ్యూమన్ సైకలాజికల్ డెఫిషియన్సీ అది. సో ఎందుకంటే ఏ గతి రచించిరేని సమకాలీనులు మెచ్చరించటం,
ఇది నేను చెప్పిన మాట కాదు, పూర్వంలో చాలా అద్భుతమైన మేధావి చెప్పిన ముచ్చట. సో అట్లాంటి ఒక నేపథ్యంలో మన కాలపు మహనీయులను, మన కాలపు విశిష్ట వ్యక్తులను, మన కాలపు మనం చూస్తున్న రక్త మాంసాలతో మన కళ్ళ ముందు కలుగుతున్న వ్యక్తులను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం. అయ్యా మీరు చేసిన సేవలు ఇంత గొప్పవి, అయ్యా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నిస్వార్థతతో ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం మీ టైము, ఎనర్జీ, ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ అన్నిటినీ దీనికోసం వెచ్చించి మీరు చేస్తున్న సేవలు మేం గమనించాం, మేం గుర్తించాం, మీకు నీరాజనాలు అర్పిస్తున్నామని చేయడం చూసాం ఈ సత్కారాల పేరిట. ఇది కదా మనకు కావాల్సింది. ఇది ఎంత ఇస్తుందంటే ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏ లక్ష్యాల కోసం అయితే, ఏ సిద్ధాంతాల కోసం అయితే, ఏ గమనాల కోసం, ఏ గమ్యాల కోసం అయితే నిరంతరం పనిచేస్తూ నిస్వార్థ పరాయణతతో ఎలాంటి నిష్కామ కర్మతో చేసుకుంటూ వచ్చారో అలాంటి నిష్కామ కర్మయోగులకు, నిష్కామ కర్మ సాహితీమూర్తులకు, నిష్కామ కర్మ సృజనకారులందరికీ మరొక్కసారి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలిగిన నేపథ్యం ఈరోజు కీర్తి పురస్కారాల ప్రధానోత్సవం. చూడండి, ఒక్కసారి మనకి ఎంత ఉత్సాహం అనిపిస్తుంది. ఇవాళ పురస్కారాలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో వారికి ఒక జీవనం, ఒక ఆనందం కలుగుతుంది. సరే, దీని వెనక ఎన్ని కష్టాలు పడ్డారు, ఈ 30 ఏళ్ల కాలంలో, 40 ఏళ్ల కాలంలో, 50 ఏళ్ల కాలంలో కూడా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. దాని వెనుక ఎన్ని చెప్పుకోలేని బాధలు, గుండెకోతలు, వేదనలు, దుఃఖాలు, అవమానాలు ఇవెన్నో ఉన్నాయి. ఎక్కడి నుంచో అక్కర్లేదు, సొంత ఇంటి నుంచి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఏమైనా రాస్తే, గీస్తే, చేస్తే ఏమైనా ఇంట్లోకి వస్తాయా, పొట్టలోకి వస్తాయా, కడుపులోకి వస్తాయా, ఇంత అందరు తెలుసు అంటావు, ఇదంటావు, అదంటావు, నీ కొడుకు ఉద్యోగం ఇప్పించలేకపోయావు. సో ఇలాంటివన్నీ ఎక్కడి నుంచో అక్కర్లేదు, మన ఇంట్లోంచే మొదలవుతాయి, మన చుట్టూ మన బంధువుల్లోంచే మొదలవుతాయి. ఇలాంటి ఎన్నో ప్రశ్నల పరంపరని దాటుకొని ఏ లక్ష్యాన్ని, ఏ భాష అయితే నమ్ముకున్నారో, ఏ సాహిత్యాన్ని అయితే నమ్ముకున్నారో, ఏ సృజనాత్మకతని తన జీవన గమనంగా, జీవన చిరునామాగా మార్చుకున్నారో వాటి పట్ల అకుంఠిత దీక్షతోని ఏమాత్రం సంచలించకుండా ఆ దాన్నే ఒక సంకేతంగా భావించి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో ఆ కీర్తి పతాకదారులు, ఆ సాహిత్య మూర్తులు, ఆ సృజనశీలులంతా ఈరోజు ఈ వేదిక మీద ఉండడం అనేది అద్భుతం. అందుకని గొప్ప. ఒకటేమో మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం, రెండవదేమో ఎన్నో సమస్యలు, సవాళ్ళు అన్నిటిని త్యాగం చేసి పెడతాం. నాలుగోది ఇట్లాంటి సందర్భంలో ఒక్కసారి ఒక చిన్న గుర్తింపు వచ్చింది అనుకోండి, ఒక ఎంత కొత్త ఉత్సాహం వస్తుందంటే మళ్ళీ ఒక 20 ఏళ్ల పాటు మనం ఆ రంగాల్లో సేవ చేయాల్సిన ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉద్వేగాన్ని కలిగించగలిగిన నేపథ్యం ఇది. అందుకని తెలుగు యూనివర్సిటీ వారికి ఈ కీర్తి పురస్కారాల పేరిట కానీ, ప్రతిభా పురస్కారాల పేరిట కానీ, విశిష్ట సేవా పురస్కారాల పేరిట కానీ ఇస్తున్న ఈ పురస్కారం, ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఇస్తున్న కాలేజీ పురస్కారాలు, దాశరథి పురస్కారాలు, రాష్ట్ర అవతరణ వేదికల మీద ఇచ్చే పురస్కారాలు, అలాగే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చే పురస్కారాలు, మగ్దు మొహీద్దీన్ పేరిట ఇచ్చే ఉర్దూ అకాడమీ పురస్కారాలు, ఏవైనా కూడా ఎనీ పురస్కారం that will give you greater energy and revitalize whatever the energies that we have at present. సో అలా ఈరోజు ఈ ప్రతి సాహితీ మూర్తుల్లో ఒక అద్భుతమైన ఉత్సాహం ఉంది. అరే, మేము చేసిన సేవలు ఊరికే పోలేదు, నిరర్థకము కాలేదు, ఖచ్చితంగా దీనికి అర్థవంతమైనవి, ఇది సార్థకమైనవి, నేను నమ్మిన పథం నిజంగా గొప్ప పథం అనే ఒక నమ్మకం, భరోసా, ధైర్యం కుటుంబ సభ్యుల్లోనూ తనకు కూడా వ్యక్తిగతంగా లభించిన ఈ అపూర్వ సన్నివేశంగా నేను భావిస్తున్నాను. అందుకని ఈరోజు ఈ కీర్తి పురస్కారాలు స్వీకరించిన మునుమడుగుల రాజారావు గారు, డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు గారు, కొరుప్రోలు హరనాథ్ గారు, సిఎస్ రాంబాబు గారు, ప్రభాకర్ మందార గారు, టి లక్ష్మీనారాయణ రఘువర్మ గారు, గంగిశెట్టి శివకుమార్ గారు, హనీఫ్ గారు, నందకిషోర్, ఇరువెంటి వెంకటేశ్వర శర్మ, రాయల్ హరిశ్చంద్ర గారు, ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య, పిన్నంశెట్టి కిషన్ గారు, ప్రభాకర్ జైని గారు, మంగిపూడి రాధిక గారు, పగిడపాల ఆంజనేయులు గారు, ఏ జ్యోతిరాణి గారు, దేశరాజు లక్ష్మీ నరసింహారావు గారు, చిత్తరు మధు గారు, త్రివేణి గారు, విజయలక్ష్మి గారు, సుశీలమ్మ గారు, బులుసు అపర్ణ గారు, విల్సన్ రావు కొమ్మవరపు గారు. సో వీరందరికీ ఒక్కసారి మనందరి కడతాలో అంటే మరొక్కసారి గట్టి చప్పట్లతో వారికి అభినందన తెలియజేస్తున్నాం. సో ఈ 30-40 ఏళ్ల కాలంలో వారికి ఎన్ని చప్పట్లు వచ్చాయో, ఎన్ని ప్రశంసలు వచ్చాయో, ఎన్ని ఆదరణలు వచ్చాయో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మనందరం మరొక్కసారి ఈ విజేతలందరికీ, ఈ కీర్తి పురస్కారాల గ్రహీతలందరికీ, తెలుగు జాతి కీర్తిని మరింత
ఇనుమడింపజేసిన ఈ మహనీయులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని మీ అందరూ మరొకసారి కొట్టచ్చు సార్. అదే చప్పట్లు కొట్టడానికి ఏముంది కాదు, మంచి కొట్టచ్చు, సూపర్గా. అది మామూలు అచీవ్మెంట్స్ కాదు కదా. సో అందుకని మరొకసారి చప్పట్లు కొట్టచ్చు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఒక మంచి పరంపరని, ఇలాంటి ఒక మంచి సంప్రదాయాన్ని ఈ తరంలో ఇప్పుడు కూడా నానా ఇబ్బందులు పడి, నిజంగా చెప్పాలంటే 2023 దీన్ని ఆమోదింపజేసుకోవాలి అంటే ఒక ప్రభుత్వంలో ఒక అంశాలని ఆమోదింపజేసుకోవడానికి నానా దశలు దాటుకెళ్లాల్సి వస్తుంది. ఒక సాలబంజికలు దాటుకుంటూ ఎక్కడ సింహాసనం ఎక్కాలంటే ప్రతి సాలబంజిక దగ్గర ఉండే ప్రతి సమస్యాత్మక ప్రశ్నని సమాధానాలు చెప్పుకుంటూ, నచ్చజెప్పుకుంటూ, కన్విన్సింగ్ చేసుకుంటూ దాటితే తప్ప చిట్ట చివరి ఆమోదాలు లభించవు. అలాంటిది ప్రత్యక్షంగా చూస్తాను, ప్రతిసారి చూస్తాను ఆ ఆమోద ముద్ర పొందడానికి. సరే, కమిటీలు వేయడము, నిపుణులతో ఏర్పాటు చేయడం అదొకటైతే, తర్వాత ప్రభుత్వపరమైన అంశాల నేపథ్యంలోంచి వాటికి ఆమోద ముద్రని అధికారికంగా పొందడం అనేది చాలా కత్తి మీద సాము. అసలు ఎట్లాంటిదంటే వాకింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది నైఫ్ అంటారు కదా, ఎడ్జ్ ఆఫ్ ది స్వాట్, నైఫ్ కూడా కాదు స్వాటే, ఆ స్వాట్ మీద, కత్తి మీద, అంచు మీద నడిచేలాంటిది. అలాంటి ఆ అంచు పైన నడకని తను గాయపడకుండా, ఎదుటి వాళ్ళు గాయపడకుండా, రక్తాలు కారకుండా చాలా చక్కగా, సున్నితంగా, సజావుగా, సునిశ్చితంగా చేసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా నేను చూశాను కనుక చెప్తున్నాను. ఒకరు వెల్దండ నిత్యానందరావు గారు. ఈ మొత్తం ఎందుకంటే 2023 అయినా వాటిని ఆమోదింపజేయడానికి కొంచెం టైం పట్టింది. అంటే దాని విషయంలో చొరవ తీసుకున్నది, దానికి సంబంధించి కంపల్సరీ సంప్రదాయం కొనసాగాలి. మనం ఇనిషియేటివ్ తీసుకోకపోతే జరగదు సార్. కానీ ఆ ఇనిషియేటివ్ తీసుకొని దాని ముందు ఉండి అందరినీ కన్విన్స్ చేసి చేసింది వెల్దండ నిత్యానందరావు గారు, వైస్ ఛాన్సలర్ గారు. వారికి ఒక్కసారి మనందరి కర్తవ్యాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేయచ్చు. అలాగే తెలుగు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది రిజిస్ట్రార్లు వచ్చారు, వారిదైన ముద్రను వేశారు. అలాంటి వారిలో నాకు తెలిసి కోట్ల హనుమంతరావు గారు ఒక సృజనాత్మకత, నాటక రంగానికి సంబంధించిన నైపుణ్యము, తను స్వతహాగా నటుడుగా సినిమాని, నాటకాన్ని, కళారంగాన్ని అత్యంత అమితంగా అభిమానించిన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. తను రిజిస్ట్రార్గా అయిన తర్వాత ఈ అంశాలని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఓపికగా, సహనంగా, మర్యాదగా, ఎక్కడ మాట పోనిచ్చుకోకుండా, ఎవరిని నొప్పించకుండా చాలా ఒక సహిష్ణుత అంటారు, టాలరెన్స్తో నిర్వహిస్తే తప్ప జరగదు. అలా చేస్తున్న కోట్ల హనుమంతరావు గారికి కూడా ఒక్కసారి మనందరి కరతాల్లో వారి శుభాకాంక్షలు తెలియదు. అలాగే అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు రింగు రామూర్తి గారు. ఆయన రింగు తిప్పుతాడు. మొత్తం ఈ పురస్కారాల మొత్తం చక్రధారి ఎవరంటే చక్రధారే వారు, సూత్రధారి చక్రధారే వారు. సూత్రధారులంతా కమిటీ మెంబర్స్ అయితే చక్రధారి మాత్రం వారే. సో అందుకని రింగు రామూర్తి గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ మరొకసారి అందరికీ నేను పేరున అందరూ మనకు కావాల్సిన వాళ్ళు అందరూ మిత్రులే, అందరూ గొప్పవాళ్ళు. మీ అందరికీ వందనాలు అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం సాహితీ ప్రస్థానంలో, మొత్తం భాషా ప్రస్థానంలో, పర్టికులర్లీ తెలుగు జాతికి సంబంధించి సో అలాంటి ప్రతిష్టాత్మకమైన తెలుగు యూనివర్సిటీ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా వివిధ రంగాలలో అత్యంత కంట్రిబ్యూషన్ చేసిన వారందరినీ గుర్తిస్తూ, గౌరవిస్తూ, గమనిస్తూ, సత్కరించడమే కాకుండా వారికి కీర్తి పురస్కారాల పేరిట, అలాగే ప్రతిభా పురస్కారాల పేరిట, ఇంకొకటి లైఫ్ టైం అచీవ్మెంట్ విశిష్ట జీవిత పురస్కారాల పేరిట ఒక సన్మానాలు చేస్తూ, సత్కరిస్తూ తెలుగు జాతికి మరిచిపోలేని, మరవరాని, చిరస్మరణీయమైన సేవలు చేసిన ప్రతి వ్యక్తిని గౌరవించే సంప్రదాయానికి దశాబ్దాల కాలం క్రితమే శ్రీకారం చుట్టి ఆ పరంపరని ఈ తరంలో ఇప్పుడు నేడు కూడా కొనసాగిస్తున్నందుకు ఒక్కసారి తెలుగు యూనివర్సిటీ మొత్తం వ్యవస్థని మనందరి కర్తవ్యాల మధ్య వారిని అభినందిస్తారు. మనకేంటంటే మేజర్గా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎదుటి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం అనేది కొంతవరకు మనం వెనుకబడి ఉంటాం. చాలా సందర్భాలు అంటే చెప్పుకోవడానికి కొంచెం అన్ని వస్తాయి. అంటే ఫస్ట్ మనం కొంత తగ్గాలి. అది ఒక ఎదుటి వాళ్ళ గొప్పతనం చెప్పాలి అంటే మనం కొంచెం తగ్గాలి. అదే కనిపించిన వాళ్ళ గురించి మస్తు చెప్తాం. కనిపించడం అంటే ఎక్కడో పాబ్లో నెరుడా ఉన్నాడు అనుకోండి, మస్తు చెప్తాం. ఇక్కడ ఆయన గురించి చాలా గొప్పగా చెప్తాం. బిల్ గేట్స్ ఉన్నాడు అనుకోండి, చాలా గొప్పగా చెప్తాం.
అదే ఇక్కడ శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఉంటారు. దాని గురించి అంతగా పెద్ద చెప్తాము, కానీ అంతగా చెప్పడానికి కొంచెం ఒక రెండు అడుగులు వెనక్కిస్తాం. సో ఇలాంటిది ఎందుకు జరుగుతుందంటే దిస్ ఈస్ ద కామన్ ఫినామినా ఎవ్రీవేర్ అక్రాస్ ద గ్లోబ్. దట్ ఈస్ ద హ్యూమన్ ఇన్స్టింక్ట్, హ్యూమన్ సైకలాజికల్ డెఫిషియన్సీ అది. సో ఎందుకంటే ఏ గతి రచించిరేని సమకాలీనులు మెచ్చరించటం, ఇది నేను చెప్పిన మాట కాదు, పూర్వంలో చాలా అద్భుతమైన మేధావి చెప్పిన ముచ్చట. సో అట్లాంటి ఒక నేపథ్యంలో మన కాలపు మహనీయులను, మన కాలపు విశిష్ట వ్యక్తులను, మన కాలపు మనం చూస్తున్న రక్త మాంసాలతో మన కళ్ళ ముందు కదులుతున్న వ్యక్తులను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం. అయ్యా మీరు చేసిన సేవలు ఇంత గొప్పవి, అయ్యా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నిస్వార్థతతో ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం మీ టైము, ఎనర్జీ, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్చువాలిటీ అన్నిటినీ దీనికోసం వెచ్చించి మీరు చేస్తున్న సేవలు మేము గమనించాం, మేము గుర్తించాం, మీకు నిరాజనలు అర్పిస్తున్నామని చేయడం చూసాం ఈ సత్కారాల పేరిట. ఇది కదా మనకు కావాల్సింది. ఇది ఎంత ఇస్తుందంటే ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏ లక్ష్యాల కోసం అయితే, ఏ సిద్ధాంతాల కోసం అయితే, ఏ గమనాల కోసం, ఏ గమ్యాల కోసం అయితే నిరంతరం పనిచేస్తూ నిస్వార్థ పరాయణతతో ఎలాంటి నిష్కామ కర్మతో చేసుకుంటూ వచ్చారో అలాంటి నిష్కామ కర్మయోగులకు, నిష్కామ కర్మ సాహితీమూర్తులకు, నిష్కామ కర్మ సృజనకారులందరికీ మరొక్కసారి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలిగిన నేపథ్యం ఈ రోజు కీర్తి పురస్కారాల ప్రధానోత్సవం. చూడండి, ఒక్కసారి మనకి ఎంత ఉత్సాహం అనిపిస్తుంది. ఇవాళ పురస్కారాలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో వారికి ఒక జీవనం, ఒక ఆనందం కలుగుతుంది. సరే, దీని వెనక ఎన్ని కష్టాలు పడ్డారు, ఈ 30 ఏళ్ల కాలంలో, 40 ఏళ్ల కాలంలో, 50 ఏళ్ల కాలంలో కూడా కృషి చేసిన వారు ఉన్నారు. దాని వెనుక ఎన్ని చెప్పుకోలేని బాధలు, గుండెకోతలు, వేదనలు, దుఃఖాలు, అవమానాలు ఇవెన్నో ఉన్నాయి. ఎక్కడి నుంచో అక్కర్లేదు, సొంత ఇంటి నుంచి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఏమైనా రాస్తే, గీస్తే, చేస్తే ఏమైనా ఇంట్లోకి వస్తాయా, పొట్టలోకి వస్తాయా, కడుపులోకి వస్తాయా, ఇంత అందరు తెలుసు అంటావు, ఇదంటావు, అదంటావు, నీ కొడుకు ఉద్యోగం ఇప్పించలేకపోయావు. సో ఇలాంటివన్నీ ఎక్కడి నుంచో అక్కర్లేదు, మన ఇంట్లోంచే మొదలవుతాయి, మన చుట్టూ మన బంధువుల్లోంచే మొదలవుతాయి. ఇలాంటి ఎన్నో ప్రశ్నల పరంపరని దాటుకొని ఏ లక్ష్యాన్ని, ఏ భాషను అయితే నమ్ముకున్నారో, ఏ సాహిత్యాన్ని అయితే నమ్ముకున్నారో, ఏ సృజనాత్మకతని తన జీవన గమనంగా, జీవన చిరునామాగా మార్చుకున్నారో వాటి పట్ల అకుంఠిత దీక్షతోని ఏమాత్రం సంచలించకుండా ఆ దాన్నే ఒక సంకేతంగా భావించి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో ఆ కీర్తి పతాకదారులు, ఆ సాహిత్య మూర్తులు, ఆ సృజనశీలులంతా ఈరోజు ఈ వేదిక మీద ఉండడం అనేది అద్భుతం. అందుకని గొప్ప. ఒకటేమో మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం, రెండవదేమో ఎన్నో సమస్యలు, సవాళ్ళు అన్నిటిని త్యాగం చేసి పెడతాము. నాలుగోది, ఇట్లాంటి సందర్భంలో ఒక్కసారి ఒక చిన్న గుర్తింపు వచ్చింది అనుకోండి, ఒక ఎంత కొత్త ఉత్సాహం వస్తుందంటే మళ్ళీ ఒక 20 ఏళ్ల పాటు మనం ఆ రంగాల్లో సేవ చేయాల్సిన ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉద్వేగాన్ని కలిగించగలిగిన నేపథ్యం ఇది. అందుకని తెలుగు యూనివర్సిటీ వారికి ఈ కీర్తి పురస్కారాల పేరిట కానీ, ప్రతిభా పురస్కారాల పేరిట కానీ, విశిష్ట సేవా పురస్కారాల పేరిట కానీ ఇస్తున్న ఈ పురస్కారం, ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఇస్తున్న కాలేజీ పురస్కారాలు, దాశరథి పురస్కారాలు, రాష్ట్ర అవతరణ వేదికల మీద ఇచ్చే పురస్కారాలు, అలాగే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చే పురస్కారాలు, మగ్దు మొహీద్దీన్ పేరిట ఇచ్చే ఉర్దూ అకాడమీ పురస్కారాలు, ఏవైనా కూడా ఎనీ పురస్కారం దట్ విల్ గివ్ యూ greater energy and revitalize whatever the energies that we have at present. సో అలా ఈరోజు ఈ ప్రతి సాహితీ మూర్తుల్లో ఒక అద్భుతమైన ఉత్సాహం ఉంది. అరే, మేము చేసిన సేవలు ఊరికే పోలేదు, నిరర్థకము కాలేదు, ఖచ్చితంగా దీనికి అర్థవంతమైనవి, ఇది సార్థకమైనవి, నేను నమ్మిన పథం నిజంగా గొప్ప పథం అనే ఒక నమ్మకం, భరోసా, ధైర్యం కుటుంబ సభ్యుల్లోనూ తనకు కూడా వ్యక్తిగతంగా లభించిన ఈ అపూర్వ సన్నివేశంగా నేను భావిస్తున్నాను. అందుకని ఈరోజు ఈ కీర్తి పురస్కారాలు స్వీకరించిన ముడుమడుగుల రాజారావు గారు, డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు గారు, కొరుప్రోలు హరనాథ్ గారు, సిఎస్ రాంబాబు గారు, ప్రభాకర్ మందార గారు, టి లక్ష్మీనారాయణ రఘువర్మ గారు, గంగిశెట్టి శివకుమార్ గారు, హనీఫ్ గారు, నందకిషోర్, ఇరువెంటి వెంకటేశ్వర శర్మ, రాయల్ హరిశ్చంద్ర గారు, ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య, పిన్నంశెట్టి కిషన్ గారు, ప్రభాకర్ జైని గారు, మంగిపూడి రాధిక గారు, పగిడపాల ఆంజనేయులు గారు, ఏ జ్యోతిరాణి గారు, దేశరాజు లక్ష్మీ నరసింహారావు గారు, చిత్తరు మధు గారు, త్రివేణి గారు,
విజయలక్ష్మి గారు, సుశీలమ్మ గారు, గులుసు అపర్ణ గారు, విల్సన్ రావు కొమ్మవరపు గారు. సో వీరందరికీ ఒక్కసారి మనందరి కరతాళం అంటే మరొక్కసారి గట్టి చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తాను. సో ఈ 30-40 ఏళ్ల కాలంలో వారికి ఎన్ని చప్పట్లు వచ్చాయో, ఎన్ని ప్రశంసలు వచ్చాయో, ఎన్ని ఆదరణలు వచ్చాయో తెలియదు. కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మనందరం మరొక్కసారి ఈ విజేతలందరికీ, ఈ కీర్తి పురస్కారాల గ్రహీతలందరికీ, తెలుగు జాతి కీర్తిని మరింత ఇనుమడింపజేసిన ఈ మహనీయులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని మీ అందరూ మరొకసారి కొట్టచ్చు సార్. అదే చప్పట్లు కొట్టడానికి ఏముంది కాదు, మంచి కొట్టచ్చు, సూపర్గా. అది మామూలు అచీవ్మెంట్స్ కాదు కదా. సో అందుకే మరొకసారి చప్పట్లు కొట్టచ్చు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఒక మంచి పరంపరని, ఇలాంటి ఒక మంచి సంప్రదాయాన్ని ఈ తరంలో ఇప్పుడు కూడా నానా ఇబ్బందులు పడి, నిజంగా చెప్పాలంటే 2023 దీన్ని ఆమోదింపజేసుకోవాలి అంటే ఒక ప్రభుత్వంలో ఒక అంశాలని ఆమోదింపజేసుకోవడానికి నానా దశలు దాటుకెళ్లాల్సి వస్తుంది. ఒక సాలబంచికలు దాటుకుంటూ ఎక్కడ సింహాసనం ఎక్కాలంటే ప్రతి సాలబంచిక దగ్గర ఉండే ప్రతి సమస్యాత్మక ప్రశ్నని సమాధానాలు చెప్పుకుంటూ, నచ్చజెప్పుకుంటూ, కన్విన్సింగ్ చేసుకుంటూ దాటితే తప్ప చిట్ట చివరి ఆమోదాలు లభించవు. అలాంటిది ప్రత్యక్షంగా చూస్తాను ఆ ఆమోద ముద్ర పొందడానికి. సరే, కమిటీలు వేయడము, నిపుణులతో ఏర్పాటు చేయడం అదొకటైతే, తర్వాత ప్రభుత్వపరమైన అంశాల నేపథ్యంలోంచి వాటికి ఆమోద ముద్రని అధికారికంగా పొందడం అనేది చాలా కత్తి మీద సాము. అసలు ఎట్లాంటిదంటే వాకింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది నైఫ్ అంటారు కదా, ఎడ్జ్ ఆఫ్ ది స్వాట్, నైఫ్ కూడా కాదు, స్వాటే. ఆ స్వాట్ మీద, కత్తి మీద, ఇట్లా అంచు మీద నడిచేలాంటిది. అలాంటి ఆ అంచు పైన నడకని తను గాయపడకుండా, ఎదుటి వాళ్ళు గాయపడకుండా, రక్తాలు కారకుండా చాలా చక్కగా, సున్నితంగా, సజావుగా, సునిశ్చితంగా చేసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా నేను చూశాను కనుక చెప్తాను. ఒకరు వెల్దండ నిత్యానందరావు గారు. ఈ మొత్తం వెంటనే 2023 అయినా వాటిని ఆమోదింపజేయడానికి కొంచెం టైం పట్టింది. అంటే దాని విషయంలో చొరవ తీసుకున్నది, దానికి సంబంధించి కంపల్సరీ సంప్రదాయం కొనసాగాలి. మనం ఇనిషియేటివ్ తీసుకోకపోతే జరగదు సార్. కానీ ఆ ఇనిషియేటివ్ తీసుకొని దాని ముందు ఉండి అందరినీ కన్విన్స్ చేసి చేసింది వెల్దండ నిత్యానందరావు గారు, వైస్ ఛాన్సలర్ గారు. వారికి ఒక్కసారి మనందరి కర్తవ్యాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేయచ్చు. అలాగే తెలుగు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది రిజిస్ట్రార్లు వచ్చారు, వారిదైన ముద్రను వేశారు. అలాంటి వారిలో నాకు తెలిసి కోట్ల హనుమంతరావు గారు ఒక సృజనాత్మకత, నాటక రంగానికి సంబంధించిన నైపుణ్యం, తను స్వతహాగా నటుడుగా సినిమాని, నాటకాన్ని, కళారంగాన్ని అత్యంత అమితంగా అభిమానించిన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. తను రిజిస్ట్రార్గా అయిన తర్వాత ఈ అంశాలని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఓపికగా, సహనంగా, మర్యాదగా, ఎక్కడ మాట పోనించుకోకుండా, ఎవరిని నొప్పించకుండా, చాలా ఒక సహిష్ణుత అంటారు, టాలరెన్స్తో నిర్వహిస్తే తప్ప జరగదు. అలా చేస్తున్న కోట్ల హనుమంతరావు గారికి కూడా ఒక్కసారి మనందరి కరతాళ వారి శుభాకాంక్షలు తెలియదు. అలాగే అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు రింగు రామూర్తి గారు. ఆయన రింగు తిప్పుతాడు. మొత్తం ఈ పురస్కారాల మొత్తం చక్రధారి ఎవరంటే చక్రధారే వారు, సూత్రధారి చక్రధారే వారు. సూత్రధారులంతా కమిటీ మెంబర్స్ అయితే చక్రధారి మాత్రం వారే. సో అందుకని రింగు రామూర్తి గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ మరొకసారి అందరికీ నేను పేరున అందరూ మనకు కావాల్సిన వాళ్ళు అందరూ మిత్రులే, అందరూ గొప్ప వాళ్ళు. మీ అందరికీ వందనాలు అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. పురస్కార గ్రహీతలతో ఒక్క నిమిషం సార్. ఓకేనా? ఓకే సార్.
కులపతి ఆచార్య నిత్యానందరావు గారికి, రిజిస్ట్రార్ గారికి, మిత్రులు రామ్మూర్తి గారికి, ఎదురుగా ఆసీనులు అయినటువంటి పూర్వ సంచాలకులు ఆచార్య గౌరీ శంకర్ సార్కి, పెద్దలకు, మా కుటుంబ సభ్యులకి, విద్యార్థి ప్రపంచానికి, మా ఆత్మబంధువులైనటువంటి స్నేహవర్గానికి, నాతో పాటు పురస్కారం అందుకున్నటువంటి సాహితీ మూర్తులకి, కళామతల్లులకి, విమర్శకులకి, ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నన్ను ఎందుకు ఎంపిక చేశారా అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ సమావేశంలో కూర్చున్న తర్వాత తప్పులేదు అని అనిపించింది. ఎందుకనంటే నిత్యానందరావు గారు పరిచయం చేస్తూ ఎక్కడో మద్రాసు పక్కన ఒక మారుమూల పల్లెలో పుట్టి ఈరోజు తెలుగు ఆచార్యులుగా వెలుగొందడమే కాకుండా స్థానిక భాషల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభినివేశంతో నేను ముందుకు వెళుతున్నటువంటి విషయాన్ని తెలియజేశారు. నిజంగానే మాకు మద్రాసులో పుట్టడం వల్లనో ఎందుకో తెలుగంటే వీరాభిమానం. నేను ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళల్లో అది కొంచెం తక్కువగానే చూస్తుంటాను. భాష పట్ల మక్కువ తక్కువ జనరల్గా. ఎందువల్లనంటే తెలుగు తీసుకోవడం చదవడం అని అంటే ఎవరికో ఎక్కడా సీట్ రాకపోతే తెలుగులో పడినారు అని అనేటటువంటి మాట ఇప్పటికీ కూడా అంటూనే ఉన్నారండి. అది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎంతోమంది చాలా ప్రీతితో వచ్చేటటువంటి విద్యార్థులు కూడా ఉంటూనే ఉన్నారు. అయితే నాకు మొదటి నుంచి కూడా మా ఇంటి భాష కొంచెం వేరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాట్లాడేటటువంటి వ్యవహార శైలికి మాది కొంత తేడాగా ఉంటుంది. అందువల్ల ఎవరైనా మేము మా ఇంటి భాషలో మాట్లాడితే కొంత ఎగతాళి కూడా చేస్తారు. నేను తిరుపతిలో చదివాను, ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేశాను. ఈ ప్రదేశాలలో నేను ఎప్పుడైనా మా వాళ్ళు ఇలా మాట్లాడతారు అని అంటే కొంత ఎగతాళి చేసేటటువంటి వాళ్ళు. ఈ రోజుకి కూడా దీర్ఘం మీద అనుస్వార రూపాలు ఉపయోగించే మా ఇంట్లో మాట్లాడతాం. మనకి చిన్నయ్యసూరి గారు దీర్ఘం మీద అనుస్వారాలు లేవు అని చెప్పారు. కానీ మా ఇంటి దగ్గర ఎప్పటికీ కూడా తోటకు పోయినవా, వాడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే ఇప్పుడు నేను కొంత ఈ విద్యారంగంలోకి వచ్చిన తర్వాత మా ఊరి భాషని కొంత మర్చిపోయినానని కూడా చెప్పాలి. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా నాకు మాండలికాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో నుంచి ప్రజలు మాట్లాడే వ్యవహార స్వరూపంలో వైవిధ్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు భాష ఎప్పుడూ కూడా ఒకేలాగా లేదు. అది రకరకాలుగా రూపాంతరం చెందుతూనే ఉంది. చారిత్రక క్రమంలో చూసిన రూపాంతరాలు జరిగాయి, అలాగే ప్రాంతీయంగా మనం చూసుకున్న రూపాంతరాలు జరిగాయి. కుల వ్యవస్థకు సంబంధించి, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా మనకి వైవిధ్యం కనిపిస్తూనే ఉంటుంది. ఈ వైవిధ్యాలని మనం ఎలా అందిపట్టుకుని మన యొక్క ప్రమాణ భాషని బలోపేతం చేయాలి అనేటటువంటి అంశం మీద నాకు ఒక మాండలికాల పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేటటువంటిది సాధికారికంగా సాధించుకోవాలా అనేటటువంటి ఉద్దేశంతో నేను చాలా కృషి చేశాను. ఆ కృషికి అందినటువంటి పురస్కారం ఈరోజు నేను పొందినటువంటిది అనేటటువంటిది తెలియజేయగలను. ఎందువల్లనంటే యశోదారెడ్డి గారి హెచ్చమ్మ కథలు అనేటటువంటి ఒక పుస్తకంలో ఉండేటటువంటి పేర్లేముంది పెద్దీర్కం అనేటటువంటి ఒకే ఒక కథని తీసుకొని సుమారుగా 4 నెలల పాటు కృషి చేస్తేనే తప్ప నాకు వ్యాసం రాలేదండి. ఎందువల్లనంటే తెలంగాణ మాండలికాన్ని పట్టుకోవడం అని అనేటటువంటిది చాలా చిక్కనైనటువంటి భాష.
దీంట్లో క్లస్టరింగ్ ఎక్కువగా ఉంటుంది, సంయుక్తత విపరీతంగా ఉంటుంది, సంధి సమాసాలు విపరీతంగా ఉంటాయి. అలాంటి విశేషాలని అందుకోవడం అనేటటువంటిది, అందులో ఉన్నటువంటి పదప్రత్యయ సంయోజనాలను చూడడం అనేది, వాక్య నిర్మాణం చూడడం అనేది చూసేటటువంటి సందర్భంలో చాలా క్లిష్టంగా ఉండేటటువంటిది. ఆ రకంగా నేను విద్యార్థులకి అటు పరిశోధనా రంగంలోనైనా, నేను పర్సనల్గా చేసినటువంటి ప్రాజెక్టుల్లోనైనా, లేదు నేను నా కోసం నేను ఏర్పరచుకున్నటువంటి పర్సనల్ వర్క్ డెవలప్మెంట్ వర్క్లోనైనా, ఈ అన్నిట్లలో కూడా నేను మాండలికాలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చేయడం అనేది జరిగింది. మద్రాసులో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు మాట ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది కూడా నేను మొత్తం సమగ్రంగా గుదిగుచ్చి పుస్తక రూపంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో నేను చివరి దశలో ఉన్నాను. అలాగే రాయలసీమ మాండలికం మీద ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని పూర్తి చేశాను. ఇలా నేను భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నాను అని చెప్పి ఇందాక నిత్యానందరావు గారు చెప్పినటువంటి మాటకి ఏ రకమైనటువంటి అపవాదు లేదు. కాబట్టి ఆ రీతిలో నాకు ఈ పురస్కారం అందినందుకు నేను చాలా సంతోషాన్ని గర్వాన్ని పొందుతున్నాను నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే భాషకి ప్రాతినిధ్యం ఎవరు కూడా జనరల్గా సాహిత్యకారులకు ఇచ్చినంత మెప్పు భాషకు సంబంధించి జరగదు. కాబట్టి ఆ రకంగా నాకన్నా ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు భాషా శాస్త్ర సంబంధమైనటువంటి పనులలో కూడా. ఏదో నా నలుగురి పేర్లలో ఒక చీటీ తీస్తే నా పేరు తగిలినట్టుంది. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ లక్కీ ఫెల్లో అని అనుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను మన తెలుగు విశ్వవిద్యాలయానికి 1,00,000 రూపాయలని విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తున్నాను. మేడం చూడండి మేడం. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. కాల్పనిక సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న సిఎస్ రాంబాబు గారు. కీర్తి పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది ఈరోజు. నాకు చాలా ఆనందంగా ఉంది. పరిశోధనా విభాగంలో నన్ను ఎంపిక చేసి ప్రదానం చేసినారు. ఈ వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆచార్య వెల్దండ నిత్యానందరావు సార్ గారు, ఉపాధ్యక్షులు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, మా గురువు గారు, మాకు పరిశోధనలో సాహిత్య రంగంలో అనేక సూచనలు ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఇచ్చేశారు ఆచార్య కోట్ల హనుమంతరావు సార్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ శ్రీ రింగు రామమూర్తి సార్ గారికి, వేదికకు అభిముఖంగా ఉన్నటువంటి మా గురువు గారు గౌరీశంకర్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఈ ప్రధానోత్సవంలో కీర్తిదాయకంగా వెలువడుతున్నటువంటి గ్రహీతలందరికీ పేరు పేరున నమస్కారాలు. డాక్టర్ ఆచార్య విజయలక్ష్మి మేడం గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధన రంగంలో తిక్కవరపు రామిరెడ్డి గారి స్మారక పురస్కారం నాకు అందించారు. నిజానికి తిక్కవరపు రామిరెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా సాహిత్య పోషకులు కూడా. గాంధీయవాదంతో అదేవిధంగా ఠాగూర్ యొక్క స్ఫూర్తితో వారి కుమారుని కూడా శాంతినికేతనం మొదలైనటువంటి వాటిల్లో చదివించి ఒక భూస్వామిగా అయ్యుండి కూడా అనేక దాన ధర్మాలు కావచ్చు, లేకపోతే ఉన్నతమైనటువంటి పనులు చేసి సమాజంలో సామాజిక కీర్తి దాయతను పొందారు. కందుకూరులో వారి పేరు మీద అనేక సంస్థలు, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడి ఉన్నాయి. వారి పేరు మీదుగా కూడా ఈరోజు కీర్తి పురస్కారాన్ని తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా పరిశోధన రంగం, పరిశోధనలకు పెద్దన్న, పరిశోధనకు పెన్నిది, పరిశోధనలకు సన్నిధి, పరిశోధన రంగానికి పూర్తిగా అటు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయంగా సాహిత్య రంగంలో ఎవరెవరు విస్మృతి పొందారో, విస్మరణకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏకదాటిగా తన అనేక వ్యాసాలలో మనకు చూపించినటువంటి వారు ఆచార్య వెల్దండ నిత్యానందరావు సార్ గారు. నిజానికి అటువంటి పరిశోధన రంగంలో నాకు కూడా స్థానం కల్పించినందుకు నేను చాలా
గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా వారు నిజానికి తెలుగు సాహిత్యంలో పేరడి అన్న అంశం మీద పిహెచ్డి చేశారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన అనేది ప్రతి విశ్వవిద్యాలయానికి అది ఒక కరదీపికగా వెలుగొందుతుంది. నిజానికి వారి ఇదివరకే అనుభూతి, అన్వేషణ, అక్షరమాల, వాగ్దేవి, పరివస్య, అదేవిధంగా పరిశోధన ప్రభ, వ్యాస శేముషి, అదేవిధంగా సృజనానందం, ఆదర్శ పథం అనేటటువంటి అనేక పుస్తకాలు వారి నిజంగా ఆనిముత్యాల లాంటి సాహిత్యానికి ఒక వెలుగును ప్రసాదిస్తున్నటువంటివి. అవన్నీ కూడా నన్ను పరిచయం చేస్తూ కూడా రామూర్తి సార్ గారు ఒక అంటే చిన్న స్థాయి నుంచి కంపెనీలో పనిచేసి ఆ తర్వాత పత్తి మిల్లులో పనిచేసి ఈ స్థాయికి వచ్చారు అని అన్నారు. నిజానికి నా చదువు 10వ తరగతి వరకే ఆగిపోతుంది అనుకున్నాను. కానీ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీలు సాధించి ఈరోజు ఈ డాక్టరేట్ పట్టాతో నేను వెలుగొందుతున్నందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను కేవలం ఒక పత్తి కంపెనీ కూలీగానే మిగిలిపోతుంది అనుకున్నటువంటి నా జీవితం ఈరోజు ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నిలబెట్టింది. అదేవిధంగా నేను కేవలం ఒక పల్లె మట్టి మడుగుల్లోనే నా పాదాలు కూరుకొని పోతాయి అనుకున్నటువంటి నేను ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా, అదేవిధంగా సింగపూర్ మొదలైనటువంటి దేశాల్లో సాహిత్య ప్రసంగాలు ఇవ్వడానికి నాకు ఆధారంగా నిలిచింది. అదేవిధంగా కేవలం పత్తి ఘట్టాల మీదనే నా పేరు నిలిచిపోతుంది అనుకున్నటువంటి నా పేరు ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం ఇవ్వడంతో పాటుగా మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ పురస్కారం, రాష్ట్రపతి పురస్కారాన్ని ఇచ్చి ఈరోజు ఒక భారతీయ పౌరురాలిగా నిలబెట్టినందుకు అక్కడి నుంచి ఇక్కడి వరకు నా ప్రస్థానాన్ని గుర్తించి ఈరోజు పరిశోధన విభాగంలో నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి నా పుప్పొడి, పుత్తడి, భవంతి, బరంతి, పొత్తిలి, భాషిక, అలుగు, అరుగు, బటుగు, బరిన పుస్తకాలు ఇవి తెలుగు విశ్వవిద్యాలయం వారికి నేను ఇస్తున్నాను. అలాగే ఉపాధ్యక్షులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు సార్ గారి మార్గనిర్దేశంలో విజయ పథంలో దూసుకుపోతున్నటువంటి నిజానికి వారు సవ్యసాచులు, అటు పరిశోధనా రంగంలో ఇటు పరిపాలనా రంగంలో సవ్యసాచులుగా వెలుగొందుతున్నటువంటి వారిని నేను మనస్ఫూర్తిగా వారికి నమస్కారం తెలియజేస్తూ నా పుస్తకాలను వారికి ఇస్తున్నాను. కృతజ్ఞతలు. ఆచార్య త్రివేణి గారికి కృతజ్ఞతలు. అనువాద సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న